నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సింహాద్రి భవన్. ఏం చేస్తుంటారు అన్న? నేను కుకింగ్ చేస్తాను. ఎక్కడన్నా మీ ఏరియా? మల్కాపురం. ఏంటి ఎలా ఉంటుంది సార్ ఎలక్షన్ వచ్చేసి? ఎలక్షన్ టీడీపీ వస్తుంది భవన్. టీడీపీ గెలుస్తుంటారు పక్క 90%. ఎందుకని? మరి మనుషుల అభిప్రాయం అలాగ ఉంది. టీడీపీ వస్తుంది. టీడీపీ, జనసేన, మనము బీజేపీ పార్టీ కంపల్సరీ గెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చామని అంటా ఉంటారు కదా, దాని ఎఫెక్ట్ ఉండదంటారా? పథకాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు కదా, దాని ఎఫెక్ట్ ఉండదంటారు అసలు ప్రజలు అలాంటి ఉండదు. అవన్నీ పైగా అవన్నీ మన మనసాక్షి ఏది నమ్ముతుందో దానికే మనం ఓటు వేయాలి అంతే. డబ్బు తీసుకోకుండా ఇంకా ఓటేస్తే ఇంకా మరీ మంచిది. మన ప్రజల్లో ఒక బలం అని ఉంటుంటుంది. మనం ఏదైనా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు బిర్యానీ పొట్ల కోసం, కోటర్ మందు కోసం, ఓ 1000 రూపాయల కోసం కకృతి పడితే జీవితాంతా ఇస్తారా? లైఫ్ లాంగ్ ఇవ్వరు కదా, ఆ ఒక్కరోజుకే. కానీ మరి 5 సంవత్సరాల దాకా మనం బాగుండాలన్నా, ఒక మాట అడగాలన్నా ప్రభుత్వాన్ని మనకి బలం ఉంటుంది. అంతేగాని బిర్యానీ పొట్టును కకృతి పడిపోయి, కోటర్ మందు కకృతి పడిపోయి, ఓ 1000 రూపాయల డబ్బులు కకృతి ఆ రోజు వరకే, ఆ రోజుకి సరిపోతే అయిపోద్దా? ఎంతమంది పేదవాళ్ళు, ఎంతమంది రైతులు, ఎంతమంది బాధపడుతున్నారు. అందుకే కంపల్సరీ టీడీపీ రావాలని నేను కోరుకుంటున్నాను అంతే. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ గారు పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీలో ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంట? మరి వైసీపీ గురించి నాకు తెలియదు. భరత్ గారు వస్తారంటారా? భరత్ గారు కంపల్సరీ రావచ్చు. ఏంటంటే అసలు మీ విశాఖపట్నంకి సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ఒకటి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ఒకటి, రైల్వే జోన్ సాధించడంలో కానీ, రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ ఎంతవరకు కృషి చేస్తారంటారు? మరి ఆ విషయం అంటే నాకు పెద్దగా తెలియదు. అసలు మీ ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? గతంలో చంద్రబాబు నాయుడు పాలన ఎలా అనిపిస్తుంది? జగన్ గారు చంద్రనాయుడు పాలన బాగుంది, నాకు నచ్చింది కూడా. ఆయన పదవిలో ఉన్నప్పుడు మాకు ఇల్లు మొత్తం అని ఇచ్చేసి అన్నీ చేశారు. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా పోయింది. ఈ ప్రభుత్వం రాగానే ఉన్న ఇల్లు కూడా పోయింది. మరి ఎందుకు పోయిందో మనకు తెలియదు. మన అప్పుడు చంద్రబాబు నాయుడు హామీలో మనం 25,000 కూడా కట్టాం. పచ్చనాడ తోటలు కూడా మాకు ఇల్లు కూడా వస్తాయి, వచ్చింది. దాని తాలూకా డీడీ పట్టాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడేమో ఇల్లు పోయిందని అంటున్నారు. జగన్ పరిపాలన వేయడానికి వెళ్తే మీకు ఆల్రెడీ ఇల్లు వచ్చింది కదా అనే టైప్లో మాట్లాడారు. ఇంకా సర్లే, ఏ పరిపాలన వస్తే చూద్దాం. ఆ ఇల్లు గురించి మనం ఏం లేదు, మనకి ఇల్లు వస్తే చాలు, ఇంకేం వద్దు. మనకి మంచి చేయాలి, ఇవన్నీ చేయక్కర్లేదు. మన వచ్చిన ఇల్లు ఇన్ని సంవత్సరాలు మనం ఉంటున్నాం, ఒక ఇల్లు వాకి ఏమీ లేదు, నీడంటే ఒకటి లేదు. జగన్ గారు ఇళ్ల స్థలాలకు ఇచ్చి ఇల్లు కట్టిస్తానన్నారు కదా, ఏం అవ్వలేదు? మరి ఏం అవ్వలేదు మాకు. ఆ వచ్చిన ఇల్లు మాకు రద్దు అయిపోయిందని మాకు చెప్పేశారు ఆల్రెడీ. ఓవరాల్గా ఎలా ఉంటుందంటారు? ఈసారి గట్టిగానే ఉంటుంది. కంపల్సరీ టీడీపీ వస్తుంది.